Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. So friends, 2025 September 14th Sunday evening 8 PM की Asia Cup 6th T20 మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దుబాయ్ UAE లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ టూ టీమ్స్ యొక్క లాస్ట్ 10 మ్యాచెస్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకుంటే ఇండియా టీమ్ నే 7 టైమ్స్ పాకిస్తాన్ టీం మీద గెలుచున్నారు. ఓన్లీ 3 టైమ్స్ మాత్రమే పాకిస్తాన్ టీం ఇండియా మీద గెలుచున్నారు. సో దీన్ని బట్టి ఇండియా టీం దే అప్పర్ హ్యాండ్ అని చెప్పుకోవచ్చు. సో దీన్ని బట్టి టూ టీమ్స్ మధ్యన ఈ రోజు మ్యాచ్ మంచి హోరాహోరీ మ్యాచ్ అయితే జరగబోతుంది. సో అంత ఈజీగా అయితే ఈ మ్యాచ్ ని లూజ్ చేసుకోరు వీళ్ళు. ఈ టూ టీమ్స్ లో కూడా మంచి క్వాలిటీ స్పిన్నర్స్ అయితే పర్ఫెక్ట్ గా ఉన్నారు. ఈ టూ టీమ్స్ యొక్క లాస్ట్ మ్యాచెస్ లో చూసాం వీళ్ళ స్పిన్నర్స్ అండ్ బ్యాటర్స్ పెర్ఫార్మెన్స్ మంచి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అయితే చేశారు వీళ్ళు లాస్ట్ మ్యాచెస్ లో వీళ్ళు. సో దాన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో మంచి కాన్ఫిడెన్స్ తో అయితే ఈ టూ టీమ్స్ కూడా ఉంటారు. సో ఎలాంటి ప్లాన్స్ అండ్ ఎఫర్ట్స్ తో వస్తారని ఈ టూ టీమ్స్ చూద్దాం. ఇక ఇండియా చూసుకుంటే ఈ ఆసియా కప్ లో వీళ్ళ ఫస్ట్ మ్యాచ్ యూఏ తో ఆడి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఇండియా టీం ఫస్ట్ బౌలింగ్ చేసి యూఏ టీం ని 57 రన్స్ కే ఆల్అౌట్ చేసి 13.1 అవర్స్ కి యూఏ టీం కి ఫుల్ స్టాప్ పెట్టారు. ఆ మ్యాచ్ లో ఇండియన్ బౌలర్స్ మంచి బౌలింగ్ పెర్ఫార్మెన్స్ అయితే చేశారు. సో దాని వలన చాలా లో స్కోర్ తో డిఫెండ్ చేశారు యూఏ టీం ని. ఆ 58 టార్గెట్ ని ఇండియన్ బ్యాటర్స్ 4.3 అవర్స్ కి చేజ్ చేసి వన్ సైడెడ్ గా యూఏ మీద గెలిచారు. సో ఈ మ్యాచ్ ని బట్టి వీళ్ళకి పాకిస్తాన్ మీద మంచి కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇండియా టీం కి క్వాలిటీ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ ఈ ఆసియా కప్ కి పర్ఫెక్ట్ స్క్వాడ్ తో అయితే వచ్చారు. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో ఈ పాకిస్తాన్ టీం మీద మంచి కాన్ఫిడెన్స్ అయితే ఇండియా టీం కి ఉంటుంది. ఇక ఇండియా టీం బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అండ్ హార్దిక్ పాండ్యా నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే వరుణ్ చక్రవర్తి అండ్ బుమ్రా నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఇండియా కీ ప్లేయర్. సో వీళ్ళు ఈ రోజు స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా చాలా పర్ఫెక్ట్ బ్యాటింగ్ లైనప్ అయితే బాగానే ఉంది. అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ అయితే ఎక్సలెంట్ గా బాగానే ఉంది. బట్ వీళ్ళ పేస్ బౌలింగ్ యూనిట్ కొద్ది వీక్ అయితే కనిపిస్తుంది. సో చూద్దాం వీళ్ళు ఎలాంటి ప్లాన్స్ తో ఈ రోజు మ్యాచ్ లోకి వస్తారనేది. ఇక పాకిస్తాన్ చూసుకుంటే వీళ్ళు ఈ ఏషియా కప్ ఫస్ట్ మ్యాచ్ ఒమాన్ టీం తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ పాకిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 20 ఓవర్స్ కి 161 టార్గెట్ అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని ఈ పాకిస్తాన్ బౌలర్స్ అందరూ కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేశారు. సో దాని వలన 16.4 అవర్స్ కి ఆల్అౌట్ చేసి 67 రన్స్ కి డిఫెండ్ చేసి 93 రన్స్ తేడాతో ఒమాన్ టీం మీద గెలిచారు. సో మంచి బౌలింగ్ పెర్ఫార్మెన్స్ అయితే ఆ మ్యాచ్ లో చేశారు. సో దాని వలన ఈ రోజు మ్యాచ్ లో మంచి కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. ఈ పాకిస్తాన్ టీం కి మంచి క్వాలిటీ బౌలర్స్ అయితే ఉన్నారు. సో దాన్ని పర్ఫెక్ట్ యూజ్ చేసుకుంటే లో స్కోర్ లో డిఫెండ్ చేసే క్యాపబుల్ అయితే ఈ పాకిస్తాన్ టీం కి ఉంది. వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ ని ఈ రోజు మ్యాచ్ లో కొద్ది డెవలప్ చేసుకుని అయితే రావాలి. సో చూద్దాం ఎలాంటి ప్లాన్స్ అండ్ ఎఫర్ట్స్ తో ఈ పాకిస్తాన్ టీం వస్తారనేది. ఇక ఈ పాకిస్తాన్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే మహమ్మద్ హరీష్, ఫకర్ జమాన్ అండ్ సల్మాన్ అగా నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే సాహిన్ అఫ్రిది అండ్ అర్బర్ అహ్మద్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ పాకిస్తాన్ కీ ప్లేయర్. సో వీళ్ళు ఈ రోజు స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైన్ అయితే ఉంది. బట్ వీళ్ళు అంత పర్ఫెక్ట్ ఫామ్ లో అయితే లేరు. వీళ్ళ రీసెంట్ మ్యాచెస్ లో చూసాం కొద్ది డల్ పెర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. సో దాన్ని అయితే సరి చేసుకొని రావాలి. సో ఎలాంటి డెవలప్మెంట్ తో ఈ రోజు మ్యాచ్ లోకి వస్తారనేది చూడాలి. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళు పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా పర్ఫెక్ట్ గా బాగానే ఉన్నారు. సో చూద్దాం ఇండియా టీం తో ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఈ రోజు ఇస్తారనేది. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దుబాయ్ UAE లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 140 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 129 ఉంది. సో దీన్ని బట్టి ఈ రోజు ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం ఈ వెన్యూలో 170 to 180 మధ్య స్కోర్ చేసుకుంటే సేఫ్ సైన్. అండ్ ఈ పిచ్ యొక్క కండిషన్ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కి ఒకేలా ఉంటుంది. అండ్ పేస్ బౌలర్స్ కి స్వింగ్
స్వింగ్ ఉంటుంది, స్పిన్ బౌలర్స్ కి యావరేజ్ టర్న్ ఉంటుంది. అండ్ ఈ వెన్యూలో బ్యాటర్స్ ఆడే కొద్దీ బ్యాటర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ అయిపోతుంది ఈ వెన్యూ. అండ్ స్పిన్ బౌలర్స్ కి ఇక్కడ ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. బ్యాటర్స్ కి ప్రెజర్ పెట్టడంలో స్పిన్ బౌలర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లోకి మోర్ స్పిన్ ఆప్షన్స్ తో అయితే ఈ టూ టీమ్స్ కూడా వస్తారు. సో ఈ రోజు మ్యాచ్ లో ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ చేజింగ్ అయితే వెళ్తారు. అండ్ నా అనల్స్ ప్రకారం ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170 to 180 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనల్లీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనల్స్ ప్రకారం ఈ రోజు ఇండియా టీమ్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.